హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందన కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీని చూపించబోతున్నాను. ఈ మటన్ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, దేంట్లో అయినా ఈజీగా సెట్ అయిపోతుంది. మరి ఈ మటన్ కర్రీని ఎంతో ఈజీగా, టేస్టీగా అండ్ గ్రేవీగా ఎలా చేయాలో చూసేద్దామా? మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ పెరుగు కూడా వేసి బాగా కలిపి పెట్టేసుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని కనీసం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి కుక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాయి జీరా, 4-5 లవంగాలు, ఒక చిన్నని చెక్క, 2 ఇలాచీలు వీటన్నిటిని ఆయిల్లో వేశాను. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేశాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని చక్కగా కలిపేసుకున్నాను. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేశాను. అలాగే మెంతి కూరను కూడా యాడ్ చేశాను. మీ దగ్గర చిన్న మెంతం కూర ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే పెద్ద మెంతి కూరని వేసాను. ఏదీ లేకపోతే కనీసం కస్తూరి మేతినైనా వేసుకోండి. ఎందుకంటే మటన్ విత్ మెంతి కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు మీడియం సైజ్ 3 టమాటాలని సన్నగా కట్ చేసి వేశాను. ఈ టమాటాలని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేశానండి. ఈ మటన్ని గ్రేవీతో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్పై మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసాం కదా, తర్వాత ఇంక కర్రీకి ఎంత పడుతుందో చూసి వేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ని. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ మటన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ కాజు కొబ్బరి పొడిని కూడా 2 స్పూన్స్ యాడ్ చేశాను. కాజు ఇంకా కొబ్బరి పొడిని మిక్సీ పట్టి పెట్టేసుకుంటే వేరే ఏ కర్రీలోనైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు కర్రీనంతా చక్కగా కలిపేసుకున్నాను. ఈ కర్రీలో 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కర్రీనంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. 8 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేశాను. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. చల్లగా అయిన తర్వాత ఈ కర్రీ కొంచెం చిక్కపడుతుంది. అంతేనండి, తో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.